నూజివీడు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నూజివీడు పట్టణానికి చెందిన జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ విషయాన్ని విద్యాసంస్థల అధినేత సబ్బినేని శ్రీనివాస్ తెలిపారు. నూతక్కి నదీష్ 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి నూజివీడు టౌన్ ఫస్ట్గా నిలవడంతో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే దిశగా కళాశాల కృషి కొనసాగుతుందని వెల్లడించారు. ఈరోజు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో త్రివిధ జూనియర్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే టౌన్ ఫస్ట్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం యాజమాన్య ప్రణాళిక, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో, అదేవిధంగా మాకు శ్రేయభిలాషుల సహాయ సహకారాలతో ఈ విజయం సాధ్యమైంది. అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా చాలా సహకరించారు. ఎందుకంటే పరీక్షలు మధ్య ఎంత ఖాళీ ఉన్నా సరే రోజు విద్యార్థులను కళాశాలకు పంపించి మరి పరీక్షలు అయ్యే వరకు కూడా ప్రతిరోజు నిరంతరం వారిని మరి ఇక్కడ చదివించడానికి తోడ్పాటు చేశారు. అదేవిధంగా నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరం అయినప్పటికీ ఇంతటి ఫలితాలు రావడానికి ముఖ్యంగా పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు కూడా, ఈ పాఠశాలలో సుమారు 2000 పైగా విద్యార్థులు చదువుతున్నారు, 150 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ కళాశాల అభివృద్ధి చెందాలి, ఈ కళాశాలకు మంచి రిజల్ట్ రావాలని కోరుకున్నారు. అదేవిధంగా ఇంకోటి పత్రికాముఖంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, నూజివీడు ఎప్పటి నుంచో ఒక విద్యా కేంద్రం. నూజివీడు పరిసర ప్రాంతాల్లో మనకు పెద్దగా పరిశ్రమలు రాకపోయినప్పటికీ కూడా విద్యాపరంగా మన అభివృద్ధి చెందితే గనక, మరి విద్యాపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మనకి అనేక ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని నూజివీడుని ఒక విద్యా కేంద్రంగా మరి మన ఎంఆర్ఆర్ గారి మరి సమయం నుంచి కూడా, అంతకుముందు కూడా జమీందార్ సమయం నుంచి కూడా నూజివీడు ప్రాంతంలో వారు మరి మన ఎస్ఆర్ఆర్ బాయ్స్ కళాశాల తీసుకుని 125 ఏళ్ళ దగ్గర మరి అది దానికి ఒక చరిత్ర ఉంది. అదేవిధంగా డిఆర్ కాలేజీ కానీ, మన పీజీ సెంటర్ కానీ, అదేవిధంగా మనకున్న ఇప్పుడు ట్రిపుల్ కానివ్వండి, నూజివీడు ఒక గొప్ప విద్యా కేంద్రంగా బాసిల్లుతుంది. అదే నూజివీడులో రాబోయే కాలంలో కూడా విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల ద్వారా సీట్లు సాధించి మరి ఈ నూజివీడు విద్యా సంస్థ తలమానికంగా ఉండాలని కోరుకుంటూ, విద్యా సంస్థల్లో మంచి మరి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరిచి అందరూ కూడా మంచి సోద్భావ వాతావరణంతో మంచి విద్యను అందించాలని ఈ ఫలితాల ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాం. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎంపీసీ గ్రూప్ ఒకటి మాత్రం ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 65 మంది మరి హాజరయ్యారు. 65 మందికి కాను 64 మంది పాస్ అయ్యారు. వాళ్ళలో హైయెస్ట్ మార్కు 466, 470కి గాను 466 మార్కులు నూతక్కి నదీష్ సాధించాడు. అదేవిధంగా సిద్రా 470కి కాను 465 మార్కులు సాధించింది. అదేవిధంగా సిరివల్లి, అదేవిధంగా జితేంద్రిని, అదేవిధంగా విద్యార్థులు కార్తిక, కౌశిక్ వీళ్ళు 464 మార్కులు సాధించారు. ఉత్తీర్ణ శాతం ముఖ్యంగా 98.5%. మరి ఇంటర్మీడియట్ విద్యలో ఉత్తీర్ణత 98.5% ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మరి నూజివీడు చరిత్రలోనే మరి ఒక్క విద్యార్థి మాత్రమే ఫెయిల్ అవడం జరిగింది, అది కూడా ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అవడం జరిగింది. మరి ఈ విధమైన ఉత్తీర్ణత శాతాన్ని విద్యార్థుల్లో రావడం వల్ల విద్యార్థులు తమ మరి ఉన్నత విద్యకి వెళ్ళటానికి ఆసక్తి అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. శుభోదయం అందరికీ. నా పేరు నదీష్ ముదక్కి. నేను జూనియర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 466 వచ్చాయి. నేను త్రివిధ కాలేజ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ మేము బాగా చేసామని మేము అనుకుంటున్నాం. బయట చాలా అనుకున్నారు, ఫస్ట్ ఇయర్ వచ్చారు మీరేం చేస్తారు, మీరేం చేయగలరని. మేము చేసాము. స్కూల్లో టీచర్స్ ఎలా చెప్పారు? మాకు మార్నింగ్ స్టడీ అవర్స్ ఉండేది, నైట్ వరకు ఉండేది. మాతో పాటే మా లెక్చరర్స్ వచ్చేవాళ్ళు. మేము ఎంత కష్టపడ్డామో మా లెక్చరర్స్ అంతే కష్టపడ్డారు. మాతో పాటు మా లెక్చరర్స్ కష్టపడ్డారు. ఈ రిజల్ట్ మాది మాత్రం కాదు, లెక్చరర్స్ది, కాలేజ్ మొత్తం. నేను షేక్ సిద్రా దేశీ. నేను త్రివిధ కాలేజ్లో చదువుతున్నాను ఫస్ట్ ఇంటర్.
నాకు 470కి 465 మార్క్స్ వచ్చాయి. దీనికి నా హార్డ్ వర్కే కాదు, టీచర్స్ యొక్క హార్డ్ వర్క్ కానీ, వాళ్ళు టీచ్ చేసే విధానం కావచ్చు, వాళ్ళు మాకు ఇచ్చిన కేరింగ్ 6 నుంచి 8 వరకు స్టడీ అవర్స్ పెట్టి మొత్తం ఏ డౌట్స్ ఉన్నా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ మాకు ఒక సక్సెస్ కి కారణం మేమే కాదు, ఈవెన్ మా టీచర్స్, ప్రిన్సిపల్ సార్ అందరూ మా ఇంటికే ఉండి లైక్ సక్సెస్ రావడం అంటే జస్ట్ మన హార్డ్ వర్కే కాదు, బ్యాక్ బోన్ గా టీచర్స్ అందరు, లెక్చరర్స్ అందరు ఉండి, సార్ కూడా ఉండి చాలా ముందుకి నడుచుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే ఎల్కేజీ నుంచి ఇక్కడే సార్. ఈవెన్ సార్ ఇంటర్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ నేను ఇక్కడ జాయిన్ అవుతామని అనుకున్నాను. బయట చాలా మంది చెప్పారు ఎందుకు ఫస్ట్ ఇయరే కదా, న్యూజివెల్ ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి, జాయిన్ అవ్వచ్చు కదా అంటే, బట్ సార్ మీద చాలా నమ్మకం ఉండేది. సార్ 10th లో ఎలా మార్క్స్ మాకు తెప్పించారో ఇంటర్ లో కూడా అలాగే దానికన్నా ఎక్కువ తెప్పిస్తారు అనుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ లెక్చరర్స్ కి చాలా థ్యాంక్ యూ. నాకు ఈ సక్సెస్ కి, నా హ్యాపీనెస్ కి కారణం జస్ట్ నా మార్క్సే కాదు, ఈవెన్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్రెడిట్ నాకే కాదు అందరికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సిరివల్లి. నేను త్రివిధ కాలేజ్ లో చిన్నప్పటి నుంచి, ఈ స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. ఇప్పుడు నాకు ఇంటర్ లో 464 వచ్చాయి. చిన్నప్పటి నుంచి చదివిన కాలేజ్ ఫస్ట్ ఇయర్ పెట్టారు. ఈవెన్ మా రిలేటివ్స్ కూడా న్యూజివీడ్ లో ఉన్నాయి కదా, మీ మీద ఎక్స్పెరిమెంట్ అవుతుంది, టీచర్స్ కూడా వచ్చి వెళ్ళిపోతారేమో, అవసరమా మీకు ఇవన్నీ, ఎందుకు వేరే కాలేజ్ జాయిన్ అవ్వండి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడని చాలా చెప్పారు. బట్ సార్ మీద, ఇక్కడున్న స్టాఫ్ మీద ఉన్న నమ్మకంతో ఇక్కడే ఉన్నాము. 10th లో ఎంత ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్స్ వచ్చాయో ఇంటర్ కూడా అలాగే చేస్తారు, అంతే రిజల్ట్స్ సాధిస్తారు అని చెప్పి నమ్మకంతో ఇక్కడే ఉన్న. లెక్చరర్స్ కూడా మాకు ఏ డౌట్స్ వచ్చినా విసుక్కోకుండా, ఎన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా, చిరాకు పడకుండా చాలా ప్రశాంతంగా మాకు అన్ని క్లియర్ గా చెప్పారు. ఈ రిజల్ట్ రావడానికి మా హార్డ్ వర్క్ ఎంత ఉందో మా పేరెంట్స్ ది, మా లెక్చరర్స్ ది కూడా ఉంది. మాకు బ్యాక్ బోన్ లో ఉండి ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే సపోర్ట్ చేసి నెక్స్ట్ టైం చేద్దు కానీ అని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ సపోర్ట్ కనుక లేకపోతే మేము ఈ రిజల్ట్ సాధించే వాళ్ళం కాదేమో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫర్ ఎవ్రీవన్. ఈ స్కూల్లో నేను కూడా చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. అండ్ 10th లో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. అండ్ నాకు సార్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ 10th లో మార్క్స్ తగ్గిన ప్రతిసారి ఏంటి, ఎందుకు తగ్గాయి అని అడగడమే కాకుండా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా చెప్పారు. సో సేమ్ ఇంటర్లో కూడా ఫస్ట్ ఇయర్ ఎందుకు అని ఇంట్లో అన్నా మా మమ్మీ డాడీ ఒక్కటే చెప్పారు, మా రిలేటివ్స్ అందరికీ సార్ మీద నమ్మకం ఉంది అండ్ అక్కడ ఉన్న స్టాఫ్ మీద నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్ కానీ ఎలాంటి రిగ్రెట్ కానీ లేదు. అండ్ ఈ ఫస్ట్ ఇయర్ కూడా అలానే జరగబోతుంది అని గట్టి నమ్మకంతో మమ్మీ వాళ్ళు ఇక్కడే జాయిన్ చేశారు. అండ్ ఈరోజు అది నిరూపించారు కూడా సార్ వాళ్ళు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై మార్క్స్. అండ్ ఈ హార్డ్ వర్క్లో మాది జస్ట్ 25% అంతే, మిగతా 75% మొత్తం సార్, టీచర్స్, లెక్చర్స్ అందరూ కలిసి మాకు సపోర్ట్ చేశారు. అండ్ కాలేజ్ స్టాఫ్, స్కూల్ స్టాఫ్ అని లేకుండా అందరూ కలిసి కొలాబరేషన్గా చేశారు. అండ్ డౌట్స్ ఉన్న ప్రతిసారి అది ఏ టైం అయినా సరే విసుక్కోకుండా చెప్పినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీ టీచర్. అండ్ ఓన్లీ నమ్మకమే ఇప్పుడు మమ్మల్ని ఇలా నిలబెట్టింది. And I'm so thankful for all my teachers, and my credit is not just for me. My teachers అందరికీ